హలో దేర్, దిస్ ఇస్ మహేష్. మీరు చూస్తున్నారు మహేష్ స్పార్కింగ్ యూట్యూబ్ ఛానల్. నన్ను చాలామంది అడిగిన ప్రశ్న ఏంటి అంటే ఇంగ్లీష్లో మాట్లాడడం ఎలా నేర్చుకోవాలి అని. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఈ వీడియోలో నేను 5 ఈజీ సూపర్ ట్రిక్స్ టు లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పబోతున్నాను. అందరూ కూడా చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది వీడియో అనేది. అండ్ ద ఫస్ట్ అండ్ ద బెస్ట్ సూపర్ ట్రిక్ ఏంటి అంటే ఎంజాయ్. ఎస్, ఎంజాయ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ని లెర్న్ చేసేటప్పుడు మనం ఎంజాయ్ చేస్తూ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ రావచ్చు, ఎలా ఎంజాయ్ చేయాలి అని. ఫైండ్ యువర్ ఇంట్రెస్ట్. సో బలవంతంగా మన మైండ్లో ఏదైనా కుక్కితే అది మన మైండ్ అనేది యాక్సెప్ట్ చెయ్యదు. మనం సరదాగా ఏ విషయాన్నైనా నేర్చుకోవాలి. కాబట్టి మీరు ఏం చేయాలి, ఫైండ్ యువర్ ఇంట్రెస్ట్. మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది? మ్యూజిక్ అంటే ఇంట్రెస్టా, మూవీస్ అంటే ఇంట్రెస్టా, నోవెల్స్ అంటే ఇంట్రెస్టా? ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని పిక్ చేసుకుని, సో దాన్ని మీరు మీడియంగా ఉపయోగించుకుని ఇంగ్లీష్ అనేది నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి? నోవెల్స్ అంటే ఇంట్రెస్ట్ అనుకోండి, గో అండ్ ఫైండ్ ఎ బెస్ట్ నోవెల్ ఫర్ యూ అండ్ ఈజీ లాంగ్వేజ్ ఉండే ఒక నోవెల్ ఫైండ్ అవుట్ చేయండి, దాన్ని చదవండి. లేదా మూవీస్ చూడడం ఇష్టం అనుకోండి, ఇంగ్లీష్లో మూవీస్ చూడండి, అలా ఇంగ్లీష్ నేర్చుకోండి. ఎందుకంటే లిసనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు వింటేనే లాంగ్వేజ్ అనేది మీకు వస్తుంది. అండ్ డూ యూ నో వన్ థింగ్? 70% ఆఫ్ లెర్నింగ్ లాంగ్వేజ్ హ్యాపెన్స్ ఓన్లీ త్రూ ద లిసనింగ్. వింటున్నప్పుడు మాత్రమే 70% లాంగ్వేజ్ అనేది మీకు వచ్చేస్తుంది. సో మీకు సింపుల్గా ఒక ట్రిక్ చెప్తాను చూడండి. మీరు మహానటి సావిత్రి సినిమా చూసారు కదా, దాంట్లో జమినీ గణేశన్ ఒక మాట అంటారు, ఏంటో తెలుసా? లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే బ్రతకాలి అని. భాష నేర్చుకోవాలంటే బ్రతకాలి, బ్రతికితేనే లాంగ్వేజ్ వస్తుంది అని. సో ఆ లాంగ్వేజ్తో పాటు మీరు బ్రతకండి, మూవీస్ చూడండి, పాటలు వినండి, బుక్స్ చదవండి. సో ఆటోమేటిక్గా మీకు ఇంగ్లీష్ అనేది వచ్చేస్తుంది. అండ్ సెకండ్ సూపర్ ట్రిక్ ఏంటి అంటే వొకాబులరీ అన్నమాట. సో మనం అందరం ఏమనుకుంటాం, ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే మనకి చాలా ఎక్కువ వొకాబులరీ వచ్చేయాలి అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ అది తప్పు. అంత ఎక్కువ వొకాబులరీ మనకు అవసరం లేదు. సో ఒక బేసిక్ ఇంగ్లీష్ బుక్లో ఎన్ని వొకాబులరీ ఉంటుందో తెలుసా? లెస్ దెన్ 1000 వర్డ్సే ఉంటాయి. కాబట్టి మీకు ఆల్రెడీ 2000, 3000 ఇలా చెప్పుకుంటూ పోతే మీ మైండ్లో ఆల్రెడీ 5000 ఇంగ్లీష్ వర్డ్స్ కంటే ఎక్కువగానే ఉంటాయి. కాకపోతే గో అండ్ చెక్ యువర్ సెల్ఫ్. ఎస్, కాబట్టి మీరు ఇంగ్లీష్ మాట్లాడగలరు అండ్ వొకాబులరీ ఈజ్ నాట్ ద ప్రాబ్లం. కాబట్టి ఈ విషయాన్ని మీరు మైండ్లోంచి తీసేయండి. అండ్ థర్డ్ సూపర్ ట్రిక్ ఏంటి అంటే జాయిన్ స్పీకింగ్ క్లబ్. సో మీరు స్పీకింగ్ క్లబ్లో జాయిన్ అవ్వండి. సో మాట్లాడకపోతే ఏ భాష కూడా రాదు. సో ఇంగ్లీష్ రావాలన్నా కూడా మాట్లాడడం మొదలు పెట్టాలి. కాబట్టి మీరు ఒక స్పీకింగ్ క్లబ్లో జాయిన్ అవ్వండి. ఆ క్లబ్లో ఏముంటారు? గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు? మీతో ఇంగ్లీష్లో మాట్లాడతారు. సో అప్పుడు మీకు 100% మాట్లాడడం అనేది వస్తుంది. అండ్ ద ఫోర్త్ సూపర్ ట్రిక్ ఏంటి అంటే, ఈ థర్డ్ ట్రిక్ ఉపయోగపడకపోవచ్చు చాలా మందికి. స్పీకింగ్ క్లబ్లో ఎలా జాయిన్ అవుతాం అనే డౌట్ చాలా మందికి రావచ్చు కదా. కాబట్టి మీరేం చేయాలి అంటే మిర్రర్ మెథడ్ని యూజ్ చేయాలి. అందరికీ ఇంగ్లీష్ మాట్లాడే ఫ్రెండ్ ఉండడు కదా, కాబట్టి మీరు ఏం చేయాలి? మిర్రర్ మెథడ్ యూజ్ చేయాలి. మిర్రర్ మెథడ్ అంటే ఏంటంటే గో అండ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్. మిర్రర్ ముందు నించోండి. మిర్రర్ ముందు నించొని ఆ రోజంతా మీరు ఏం ప్రాక్టీస్ అయ్యారు, ఆ రోజంతా మీరు ఏం నేర్చుకున్నారు అనే విషయాల్ని, కొన్ని చిన్న చిన్న సెంటెన్సెస్ని మీతో మీరే మాట్లాడండి. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు, మీకంటే మీకు ద బెస్ట్ ఫ్రెండ్ ఎవరూ లేరు. కాబట్టి మీతో మీరే ఫ్రెండ్షిప్ చేయండి, మీతోనే ఇంగ్లీష్ అనేది నేర్చుకోండి. యాజ్ ద ఫిఫ్త్ అండ్ ద బెస్ట్ ట్రిక్ ఏంటి అంటే డు నాట్ గివ్ ఇంపార్టెన్స్ టు ఇంగ్లీష్. ఎస్, నేను చెప్పేది కరెక్టే. మీరు ఒక దేనికైనా టూ మచ్ ఇంట్రెస్ట్ ఇస్తూ ఉంటే దాన్ని నేర్చుకోవాలనే తపనతో పాటు మీకు ఒక టెన్షన్ కూడా రైజ్ అవుతుంది అనమాట. ఆ టెన్షన్ మీకు ఏం చేస్తుందంటే దాన్ని నేర్చుకోకుండా చేసేస్తుంది. కాబట్టి మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. మీరు తెలుగులో మాట్లాడుతున్నారా, అవసరమైన దగ్గర తెలుగులోనే మాట్లాడండి. ఓన్లీ ఎప్పుడైతే నీడ్ ఉంటుందో అప్పుడు మాత్రమే ఇంగ్లీష్లో మాట్లాడండి. బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్, బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ పేరెంట్స్, బీ ప్రౌడ్ ఆఫ్ అవర్ నేషన్. కాబట్టి మన లాంగ్వేజ్ని మనం రెస్పెక్ట్ ఇచ్చుకుందాం, దాంట్లో తప్పేమీ లేదు. బట్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే ఈ 5 ట్రిక్స్ అనేవి యూజ్ చేయండి. అండ్ ద 5th ట్రిక్ గుర్తుంది కదా, డు నాట్ గివ్ టూ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ఇంగ్లీష్. సో మీరు ఎంత కావాలో అంత నేర్చుకోండి, తప్పేం లేదు. ఈజీగానే ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చేస్తుంది. అండ్ ద 6th బోనస్ ట్రిక్, ఈ వీడియోలో నేను మీకు బోనస్ ట్రిక్ కూడా ఇవ్వబోతున్నా. ఆ బోనస్ ట్రిక్ ఏంటి అంటే
డు నాట్ థింక్ ఇన్ అవర్ నేటివ్ లాంగ్వేజ్. మన నేటివ్ లాంగ్వేజ్లో మనం ఆలోచించి దాన్ని ట్రాన్స్లేట్ మన మైండ్లో ఇంగ్లీష్లో చేసుకొని మాట్లాడితే ఆ ట్రాన్స్లేషన్లోనే మన మైండ్ అనేది షెడ్కి వెళ్ళిపోద్ది అనమాట. కాబట్టి మీరు చేయాల్సిందేంటి? డు నాట్ థింక్ ఇన్ అవర్ నేటివ్ లాంగ్వేజ్. వెన్ ఎవర్ యూ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, యూ షుడ్ think in English, then it will work. I hope you understand. So thank you for watching.